Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market order blocks and liquidity concept of 31st July. అంటే రేపటి మార్కెట్ కోసం మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ ఉంటాయి, మార్కెట్లో ఎటువంటి టైప్ ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి, ఆర్డర్ బ్లాక్స్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్ ద్వారా ఈరోజు మన క్లాస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఓకే, సో దానికంటే వెళ్ళే ముందు మీకు ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. రేపు ఆగస్ట్ ఫస్ట్ నుండి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అండ్ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ అయితే టీచ్ చేయబడడం జరుగుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, దానికి కాలర్ వాట్సాప్ చేసినట్టయితే మీ కోర్స్ యొక్క డీటెయిల్స్ ఫుల్ ప్రొవైడ్ చేస్తాను. చాలా మంచి ఆపర్చునిటీ ఫ్రెండ్స్, చాలా మంచి ఆపర్చునిటీస్, తక్కువ ప్రైస్లోనే మీకు చాలా అడ్వాన్స్ కాన్సెప్ట్ టీచ్ చేయబడడం జరుగుతుంది. సో ఆపర్చునిటీని అయితే మిస్ చేసుకోకండి. ఆగస్ట్ 1 నుంచి కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకే, క్లాస్లోకి అయితే వెళ్ళిపోదాం. మార్కెట్ చూసుకుంటే మనకి ఈ 15 minutes టైం ఫ్రేమ్లోని ఈ ట్రెండ్ లైన్ ఉందో చూడండి. ఈ ట్రెండ్ లైన్ చాలా మంచిగా సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఈ ట్రెండ్ లైన్ మంచిగా సపోర్ట్ చేస్తుంది. అక్కడ నుంచి రిట్రేస్మెంట్ అవుతుంది, బాగానే ఉన్నది. ఓకే ఫైన్, బాగానే ఉంది. అయితే రేపు ఒకవేళ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం, ఫ్లాట్గా ఈ ఏరియాలో ఓపెన్ అయింది అనుకుందాం. ఓకే, నెక్స్ట్ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇది కూడా లైక్ ఏంటంటే సప్లై, ఈ చిన్న స్మాల్ సప్లై, కానీ నేను దీన్ని ఇక్కడ నుంచి ఏంటంటే పెద్దగా ఎంట్రీ తీసుకోవడానికి ప్లాన్ చేయను. ఓకే, ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చినా సరే నేను అక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేయను. బికాస్ నాకు ఇక్కడ పైన చాలా ఇంబ్యాలెన్స్ ఉన్నది. ఈ ఇంబ్యాలెన్స్ విత్ లిక్విడిటీ చాలా ఉందన్నమాట. సో ఇది గ్యారంటీ బ్రేక్అవుట్ అయిపోతుందేమో అనుకుంటున్నాను. గ్యారంటీ బ్రేక్అవుట్ అవుతుంది అంటే బ్రేక్అవుట్ అయిన సెన్స్ అది ఫెయిల్ అయిపోతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. సో నాకు పైకి వెళ్ళడం ఇంపార్టెంట్. చాలా పైకి వెళ్ళింది అనుకోండి, ఇలా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇలా పైకి వెళ్తూ. ఓకే, సో ఇక్కడ 30 minutes టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ లైక్ బేరిష్ ఎన్గల్ఫింగ్ అన్మిటిగేటెడ్ ఉంది, చాలా ఇంపార్టెంట్ ఏరియా అన్నమాట. సో అదేవిధంగా మనకి ఏంటంటే ఇది ట్రెండ్ లైన్ టచ్ చేస్తుంది. లేదు అలా కాదు అనుకుంటే 1 minute టైం ఫ్రేమ్లో చూసుకుంటే, ఓకే 1 minute టైం ఫ్రేమ్లోని ఇక్కడ ఈ ఏరియాలో మనకి ఆర్డర్ బ్లాక్ ఉన్నది. ఓకే, సో ఈ ఏరియాకి వచ్చి ఒకేలా పొరపాటున అంటే ఆ ఎక్స్టెంట్ వరకు వెళ్తే లైక్ ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఓకే, ఒకవేళ మార్కెట్ ఆ ఎక్స్టెంట్ వరకు వెళ్తే అంటే ఇంకా డెప్త్ వరకు వెళ్తే ఇక్కడ నేను ఎంట్రీ ప్లాన్ చేస్తాను. 1 minute టైం ఫ్రేమ్ నేను కూడా ఈ పాయింట్ చెప్పాను మీకు. ఓకే, సో పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఓకే అవునా, సో మనకి ఇది ఇంబ్యాలెన్స్ ఉండిపోయింది అనమాట. ఈ ఆర్డర్ బ్లాక్ ఇంబ్యాలెన్స్ ఉంది. సో ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాను. ఇక్కడ ఎంట్రీ కూడా చాలా చిన్న స్టాప్ లాస్ ఉన్నది మనకి ఇప్పుడు చూడండి. ఓకే, మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ ఏంటి, ట్రెండ్ లైన్ ఉన్నది, లైక్ 15 minutes టైం ఫ్రేమ్లో లైక్ బేరిష్ ఎన్గల్ఫింగ్ సపోర్ట్ ఉన్నది. అది ఆ డెప్త్కి వెళ్తే మనకి ఆ స్టాప్ లాస్ దొరుకుతుంది ఇది. ఓకే, ఆ డెప్త్కి వెళ్ళలేదు అనుకోండి, లైక్ ఇక్కడే మార్కెట్ టచ్ చేసి ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇచ్చేస్తుంది అనుకోండి, ఇక్కడ నుండి లైక్ మళ్ళీ పిఈ ఎంట్రీ ప్లాన్ చేయడం చేస్తాం. ఓకే, సో ఆ విధంగా లైక్ ఇంకో లిక్విడిటీ టైప్ ఆఫ్ కన్ఫర్మేషన్ ఉంది. లిక్విడిటీ కన్ఫర్మేషన్ నేను ఇక్కడ చెప్పలేను, బికాజ్ అక్కడ క్లాసెస్లో టీచ్ చేశారు కదా. సో లిక్విడిటీ కన్ఫర్మేషన్ అయితే ఇక్కడ చెప్పలేను. ఓకే, సో అది మాట ఆ డౌన్ సైడ్ పీఈకే ట్రాక్ చేస్తుంది. పీఈ ఎక్కడ వరకు ఎక్కడ వరకు వెళ్ళిపోవచ్చు టార్గెట్. ఇది లేకపోతే నిన్నటి ఈ రోజు క్లోజ్ ఉంది కదా, ఈ క్లోజ్ పాయింట్ వరకు మనం టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. మంచి ర్యాలీ వస్తుంది ఇటు సైడ్ అయితే. లేదు ఫ్లాట్గా గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది అనుకుందాం. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి లైక్ ఇక్కడ ఈ ఏరియా ఈ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఇది బ్రేక్ అయిపోయినా సేమ్ సినారియో ఇప్పుడు చెప్పిన సినారియో అన్నమాట. సో ఏదైనా సరే ఇది బ్రేక్ అయిపోయి అటు సైడ్ పైకి వెళ్తేనే మనకు మంచి ఎంట్రీ దొరికే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఆ విధంగా అయితే గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి పైకి వెళ్తే ఆ సినారియో అది. ఓకే ఫైన్, బాగానే ఉన్నది. లేదు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చింది అనుకుందాం. డౌన్ సైడ్ వస్తే ఇక్కడ మీకు మొన్నటి నుంచి చాలా 5 minutes ఆర్డర్ బ్లాక్ ఉన్నదండి. అయితే 5 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఎంట్రీ అయితే అయిపోయింది, కానీ 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం అక్కడ ఇంకా ఇంబ్యాలెన్స్ ఒకటి ఉన్నది మనకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి. ఓకే, 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ ఇంకా ఇంబ్యాలెన్స్ ఉండిపోయింది అనమాట. సో మార్కెట్ అనేది దాన్ని ఫిల్ చేసి ఫిల్ చేసి ఇక్కడ అంటే లైక్ స్లైట్గా ఏంటంటారు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చి ఇక్కడ ఎంట్రీ అయితే తీసేసుకోవచ్చు. అయితే ఎంట్రీ తీసుకోను, నేను ఎంట్రీ అయితే తీసుకోను. ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే తీసుకుంటాను ఇక్కడ. ఓకే, సో ఇంకొక లిక్విడిటీ కన్ఫర్మేషన్ ఉంది, దాన్ని బట్టి కూడా ఎంట్రీ తీసుకుంటాను. సో లిక్విడిటీ గురించి అయితే నేను చెప్పను, మీరు ఎందుకంటే లైక్ ఎవరు చెప్పినా సరే లైక్ ఎవరు
ఈ వీడియోని ఎంకరేజ్ చేయట్లేదు, ఏదో చెప్పాలని చెప్తున్నాను తప్ప నాకైతే పెద్ద లైక్ మోటివేషన్ అయితే ఏమి రావట్లేదు. సో అందుకే నేను స్కిప్ చేసేస్తున్నాను లిక్విడిటీ కాన్సెప్ట్ని. సో అందుకే ఆర్డర్ బ్లాక్ కాన్సెప్ట్ అయితే చెప్తున్నాను అనమాట. అందుకే ఓకే. సో అది నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్లో దాన్ని టచ్ చేసి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితేనే ఎంట్రీ తీసుకుంటాను, లేకపోతే తీసుకోను. లేదంటే ఇది ఫెయిల్ అయిపోయింది అనుకోండి, ఓకే, ఫెయిల్ అయిపోతే లైక్ డౌన్ సైడ్ వచ్చినా సరే ఇంకా మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళే స్కోప్ ఉండదు, బికాస్ కన్సాలిడేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇది ఫెయిల్ అయిపోయినా మార్కెట్ కన్సాలిడేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, బికాస్ అట్ ద సేమ్ టైం మనకి వెడ్నెస్డే నైట్ రేపు ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అండ్ సంథింగ్ పాలసీ డెసిషన్స్ ఏవో ఉన్నాయన్నమాట. సో ఆ న్యూస్లో ఉండడం వల్ల ఆటోమేటిక్గా రేపు మార్కెట్ ఈ డౌన్ సైడ్ ఈ ఏరియాలోకి వస్తే మార్కెట్ కన్సాలిడేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, పెద్దగా ఎంట్రీస్ దొరకకపోవచ్చు. దొరికిన పెద్ద ఈ డౌన్ సైడ్ వస్తే మాత్రం పెద్దగా మనకి ఎంట్రీ దొరకకపోవచ్చు. అదే ఇక్కడ ఇందాక చెప్పాను చూడండి, ఈ సినారియోస్ మాత్రం మనకు మంచిగా రిస్క్ రివార్డ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడైతే మాత్రం వీళ్ళు స్ట్రాంగ్ ఉంటారు, వీళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. సో ఇటువంటి టైప్ ఆఫ్ మూవ్మెంట్ ఉండకపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఒకవేళ ఏదైనా చార్ట్ ఫామ్ అయ్యి ఎంట్రీ దొరికితే పెద్ద టార్గెట్ ఏం తీసుకోను, చిన్న టార్గెటే తీసుకుంటాను. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్, మనకి ఈ ఏరియా చాలా ఇంపార్టెంట్. 51,000 కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్స్ కూడా చాలా హెవీగా ఉంటుంది. సో అంత ఈజీగా మార్కెట్ అనేది అటు కదలదు ఇటు కదలదు, బయర్స్ సెల్లర్స్ ఇద్దరు ఫైట్ చేసే ఛాన్స్ ఉన్నది ఇక్కడ. సో ఏదైనా థర్స్డే మూవ్మెంట్ ఇటు నుంచి ఈ ఏరియా దగ్గర నుంచి థర్స్డే లిక్విడిటీ తీసుకొని పైకి వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. సో ఆ విధంగా అయితే ఈ ఏరియాలో అనుకుంటున్నాను. ఓకే, సో అది మాట అనాలిసిస్. మీకు ఏదైనా పాయింట్ అర్థం కాకపోయినా లైక్ ఏదైనా మా టాపిక్ అర్థం కాకపోయినా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకే కనుక స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అండ్ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి, ఇంకా కాన్సెప్ట్ సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను నెంబర్ ఇస్తాను, దాని కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీ కోర్స్ యొక్క డీటెయిల్స్ ఫుల్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. టేక్ కేర్, బాయ్.